హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈసీకి సంబంధించి మ్యాథ్స్ లో రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ గా మనం మ్యాట్రిక్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూసినాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సరే. మనం నిన్న లాస్ట్ క్లాస్ చూసిన వీడియోలో లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2305 దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ 10i ఈ ప్రాబ్లమ్ని మనం రెగ్యులర్ మెథడ్లో చేయడం అయితే జరిగింది. అలా కాకుండా కేలీ హ్యామిల్టన్స్ థీరం అనే ఒక థీరం ఉంది. సో ఈ థీరం ప్రకారంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో మనం ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. సో క్వశ్చన్ అయితే కనుక సేమ్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 2305 దెన్ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ 10i వాల్యూ ఎంత, ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కేలీ హ్యామిల్టన్ థీరం ఏమని చెప్తుందంటే, కేలీ హ్యామిల్టన్ థీరం అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్డర్లో ఉంది అనే ఈక్వేషన్ మనకి ఇస్తే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ సంబంధించి ఉంటే కనుక దీనికి సంబంధించిన షార్ట్ కట్ ఫార్ములా ఏం లేదు చూడండి. ఫస్ట్ ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్ రాసుకోవాలా, తర్వాత ఆల్టర్నేట్గా ఫస్ట్ మైనస్ రాయాలా, బ్రాకెట్ ఓపెన్ చేయండి, తర్వాత ఏ రాయండి ప్లస్ మరి బ్రాకెట్ ఓపెన్ చేయండి, i ఈజ్ ఈక్వల్ టు 0. ఇది షార్ట్ కట్ ఫార్ములా. అలా కాకుండా మనకి ఏ క్యూబ్స్లో ఇస్తే ఏం చేయాలి సార్ అంటే కనుక, ఫస్ట్ ఏ క్యూబ్ రాయండి, తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి ఏ స్క్వేర్, తర్వాత ప్లస్ మరి బ్రాకెట్ ఓపెన్ చేయండి ఏ, తర్వాత మరి మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి i ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? మరి బ్రాకెట్లో ఏం రాయాలి సార్ ఏ స్క్వేర్కి అంటే, ఏ స్క్వేర్ మైనస్ డాష్ ఏ అంటే ఇక్కడ మనం రాయాల్సింది ట్రేస్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ కూడా ఏమొస్తుంది, మనకు ట్రేస్ వాల్యూ వస్తుంది. ఐ దగ్గర ఏమొస్తుంది అంటే ఇంకా డెట్ వస్తుంది. సో ఐ దగ్గర కూడా ఇక్కడ డెట్ వస్తుంది. అర్థమైందా ఫార్ములా? మరి ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏం రాయాలంటే, ఇక్కడ సమ్ ఆఫ్ మైనర్ వాల్యూస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ నంబర్స్. సరే, ఇది ఏందనేది తర్వాత మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. అర్థమైందా? సో ఏ క్యూబ్కి సంబంధించి మనం నెక్స్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏమంటే ఏ స్క్వేర్కి సంబంధించినది. సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఏ స్క్వేర్ సంబంధించిన ఫార్ములా ఏమిటి, ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ డెట్ ఆఫ్ ఐ. సో ఫార్ములా ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ అంటే దీనికి సంబంధించిన ట్రేస్ అంటే ఏమి, ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ రాయాలి మనం. అంటే 5 + 2 ఎంత 7, కాబట్టి 7a. అర్థమైందా? ప్లస్ డెట్ కనుక్కోవాలి. డెట్ అంటే ఏమి, ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే 5 2 = 10 మైనస్ బీసీ 3 × 0 0 అంటే 10 - 0 ఏమవుతుంది, 10 అవుతుంది. కాబట్టి 10i ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా ఇంతవరకు? సరే, ఈ మైనస్ ఫంక్షన్ మనం బయట పంపించేద్దామా? ఎందుకు పంపించాలంటే ఏ స్క్వేర్ ప్లస్ 10i మనకు కావాలి కాబట్టి ఇవి రెండు పెట్టుకుందాం, మిగతాది ఆ సైడ్ పంపిద్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ 10i ఈజ్ ఈక్వల్ టు 7 -7 ఆ సైడ్ పోతే ప్లస్ 7a అయింది. అర్థమైందా? అంటే ఏ స్క్వేర్ ప్లస్ 10i వాల్యూ ఎంత, 7a. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే, అంటే హ్యామిల్టన్ థియరీ మీకు అర్థం కాకుండా తెలియకపోతే కనుక మీరు రెగ్యులర్గా ఇలాగన్నా చేయొచ్చు. లేదు, ఇప్పుడు అర్థమైంది కదా హ్యామిల్టన్ థియరీ. సో దీని ప్రకారంగా స్క్వేర్ ఇచ్చినా క్యూబ్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు వితౌట్ వరీ. ఓకే, ఇంకా a⁴ ఇస్తాడా 5 ఇస్తాడంటే అంత దూరం అయితే మనకు పోదు, జస్ట్ ఏ క్యూబ్ వరకు ఆగిపోతుంది కాబట్టి ప్రాబ్లం. ఇవి రెండు నేర్చుకోండి. ఓకే, క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 231,015,004 దెన్ ఫైండ్ డెట్, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నాడు. సో డెట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏముంది, ఇక్కడ ప్లస్ రాసుకొని మైనస్ రాసుకొని ప్లస్ రాసుకొని నార్మల్ ప్రొసీజర్లో చేస్తాం. కానీ మనకు డెట్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమా ప్రాపర్టీస్ అంటే, ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, అప్పర్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా. సో అప్పర్ ట్రయాంగిల్ లాగా ఉందంటే కనుక దాని మీనింగ్ అంటే దానికి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, జస్ట్ మనకి ఏదైతే మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేసినా కూడా మనకు డెట్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి డెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 1s 3, 3 4s 12. సో డెట్ వాల్యూ 12. అర్థమైందా? అంటే దీనికి ఒకటేనా సార్ అట్లా అంటే కాదు. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్ ఉన్నా కూడా మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే వస్తుంది, లేదా లోయర్ ట్రయాంగిల్ ఉన్నా కూడా వస్తుంది, లేదా ఓన్లీ డయాగ్నల్ వాల్యూస్ ఉన్నా కూడా వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమి, 3 0 0 0 1 0 0 0 4 ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డయాగ్నల్ మ్యాట్రిక్ ఉన్నా కూడా, సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 12 వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 3 3 3 ఉందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, సేమ్ ప్రొసీజర్. అర్థమైందా? సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు ఎప్పుడు మనకి ఈ డెట్కి అడిగిన క్వశ్చన్స్ ఇస్తాయి ఇంకా ఎగ్జామ్లో. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పర్ ట్రయాంగిల్ కాదు, లోయర్ ట్రయాంగిల్ కాదు, డయాగ్నల్ మ్యాట్రిక్ కాదు, ఇలా కాకుండా నార్మల్గా వాల్యూస్ ఇస్తే డెట్ని ఎలా కనుక్కుంటామంటే, మనం ఇంతవరకు డెట్ని ఎలా కనుక్కున్నాము, ఫస్ట్ మెథడ్ ఏం కనుక్కున్నామంటే మెథడ్ 1లో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ రాసినాము, గుర్తుందా? రాసిన తర్వాత 3 ఇంటూ ఈ కాలంని రోని వదిలేసి ఏడి మైనస్ బీసీ అని, తర్వాత -2 ఇంటూ ఈ కాలం రోని వదిలేసి ఏడి మైనస్ బీసీ అని, గుర్తుంది కదా? ఇది ఫస్ట్ మెథడ్. ఎగ్జామ్లో ఒక స్టెప్ రాస్తే మీకు అర్థమవుతుంది. సో 3 ఇంటూ ఏడి మైనస్ బీసీ, 4 1s 4 -5 2s 10, మరి 2 ఇంటూ 0 ఇంటూ 4 0 -5 3s 15, మరి ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 0 0 -3. అర్థమైందా? ఈ విధంగా చేసుకుంటూ పోయింటాం ఫస్ట్ కేసులో. అలా కాకుండా అంటే ఫస్ట్ మోడల్లో తర్వాత నేను ఏం చెప్పినా, ఇలా కాకోకుండా మనం కొంచెం షార్ట్ కట్లు చేద్దామని ఇంకో మోడల్ చెప్పినాం. అక్కడ ఏం చేసినాం మనము,
ఏదైతే ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఉందో దీన్ని రిపీట్ చేసినాం. అంటే ఎట్లా 3 2 1 0 1 5 3 2 4 ఫస్ట్ కాలం అంటే 3 0 3 2 1 2 రిపీట్ చేసినాము. తర్వాత ఫస్ట్ సెకండ్ రోని కూడా మనం ఇక్కడ రిపీట్ చేసినాము. రిపీట్ చేసిన తర్వాత ఫస్ట్ కాలంని లాస్ట్ కాలంని ఫస్ట్ అండ్ టాప్ని రెండింటిని రిమూవ్ చేసి రిమైనింగ్లో ఏడి మైనస్ బీసీ ఏడి ఇలా చేసుకుంటూ వచ్చినాం. గుర్తుందా? ఇది సెకండ్ కేసు అన్నాం. ఇప్పుడు మనం నేర్చుకునేది అడ్వాన్స్డ్గా, అంటే ఇవి కూడా అవసరం లేదు, ఇంకొంచెం అడ్వాన్స్గా మనం నేర్చుకుందాం. అంటే డెడ్ ఈజీ వేలో మనం ప్రాబ్లమ్ని చేయొచ్చు. క్లియర్? సరే, ఎలా చేద్దాము? ఇవి రెండు కూడా ఇంకేమైనా ఈజీ మెథడ్ ఉందంటే ఇంకొక ఈజీ మెథడ్ ఉంది, అది మనం ఈరోజు సాల్వ్ చేద్దాం. ఏ విధంగా చేయొచ్చు అంటే ఇంకా సో ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో మనం దీని ఏమనుకుంటున్నాం అంటే 3/3 మ్యాట్రిక్ కాదు 2/2 మ్యాట్రిక్ అనుకుంటున్నాం. అంటే ఏడి మైనస్ బీసీ కింద చేస్తాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మల్టిప్లై చేయండి. అంటే 3 1 3 3 4 12. ఓకేనా? సో 12 రాసేసేయండి ఫస్ట్, తర్వాత ప్లస్. ఓకే, సో ఇక్కడ చూడండి నేను లైట్గా వేస్తా. ఇది ఉంది కదా లైన్, ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కదా. ఇప్పుడు దీనికి పక్కన ఉన్నాయి అంటే 2 5 5 2 ఎంత 10 10 ఇంటూ అంటే ఇవి 2 తీసుకున్నామంటే ఈ లాస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 2 5 10 10 ఇంటూ 3 30. క్లియర్గా అర్థమవుతుందా? 30. ఇవి రెండు తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి రెండు తీసుకోవాలా ప్యారలల్. అంటే 0 ఇంటూ 2 ఎంత 0 0 ఇంటూ ఈ 1 తీసుకోవాలా. 0 ఇంటూ 1 0నే అయింది. క్లియర్? మైనస్ ఇప్పుడు బీసీ. సో ఇప్పుడు బీసీ అంటే ఏది తీసుకోవాలా మనం? డయాగ్నల్ ఇది తీసుకోవాలా. అర్థమవుతుంది కదా ప్రాసెస్ అంతా. సో డయాగ్నల్ అంటే ఇది తీసుకోవాలా మనం ఈసారి. సో 3 1 3 3 1 3 కాబట్టి ఇక్కడ కూడా 3 రాసినాం. ప్లస్ నెక్స్ట్ ఇవి రెండు 2 ఇంటూ 0 0 0 ఇంటూ 4 0నే అయింది. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇవి రెండు 5 2 10 10 తీసుకున్నామంటే ఈ నెంబర్ తీసుకోవాలా. 10 3 30. క్లియర్? ఇప్పుడు చూడండి 12 ప్లస్ 30 ఎంత 42 మైనస్ 30 ప్లస్ 3 ఎంత 33. ఓకే, ఇప్పుడు చూద్దాం. 43 మైనస్ 33 ఉంటే 10 వచ్చేది. 43 మైనస్ 33 10 వచ్చేది, కానీ 42నే కదా ఉండేది మనకు, కాబట్టి 9 వస్తుంది ఆన్సర్. క్లియర్గా అర్థమైందా? సో ఇంకొకసారి చెప్పాలా, మనకి ఏదైతే మ్యాట్రిక్ ఇచ్చినాడో ఈ మ్యాట్రిక్లో దీన్ని 2/2 లాగా అంటే ఏడి మైనస్ బీసీ లాగా చేస్తున్నాం. కానీ ఎలా చేస్తున్నాం అంటే డయాగ్నల్ వాల్యూస్ తీసుకున్నాం. ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ మల్టిప్లై చేశాను, అది రాసుకున్నాం. తర్వాత ఈ డయాగ్నల్కి ప్యారల్ లైన్ అంటే 2 ఇంటూ 5 10 10 3 30 ఇది రాసినాం. నెక్స్ట్ సో ఈ పక్కన 0 ఇంటూ 2 0 0 ఇంటూ 1 0. తర్వాత నాన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ అంటే ఆపోజిట్లో ఉండేది ఇది తీసుకున్నాం. దీనికి ప్యారల్ లైన్ 5 2 10 ఇంటూ 3 తర్వాత 2 ఇంటూ 0 ఇంటూ 4 ఏదైనా తీసుకోవచ్చు, మీరు బాటమ్ దన్నా టాప్ దన్నా ఏదైనా తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది మనకు థర్డ్ మోడల్, థర్డ్ ఇంపార్టెంట్ మోడల్. అంటే మనం డెట్ ఫైండ్ అవుట్ చేసేకి నార్మల్ ఒక మెథడ్ షార్ట్ కట్ కాకోకుండా, అంటే మామూలుగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ రిపీట్ అయిన క్వశ్చన్స్ మీన్స్ 2 రోస్ ఇంకా రిపీట్ అయితే డెట్ వాల్యూ ఏమొస్తుంది, లేదు ఒక రో కానీ ఒక కాలం కానీ అన్ని జీరోస్ ఉంటే డెట్ వాల్యూ ఏమొస్తుంది, ఇవన్నీ మనం చూసినాం షార్ట్ కట్లో. అలా కాకుండా రెగ్యులర్గా డెట్ కనుక్కునే మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసినది ఇది అడ్వాన్స్ మెథడ్. కంప్లీట్గా డైరెక్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఆన్సర్ చెప్పేయచ్చు, అంత ఈజీగా అయితే ఉంటుంది. థర్డ్ మోడల్. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 102 035 00 -1 దెన్ ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ ప్లస్ 3a. ఇప్పుడు మనం దీన్ని ఏ క్యూబ్ కనుక్కొని స్క్వేర్ కనుక్కొని ఇదంతా అవసరం లేదు. మనం ఏమనుకున్నాం ఇంతకుముందు క్యాలీ హ్యామిల్టన్ థీరం ప్రకారం చేద్దాం అనుకున్నాం కదా. సో ఆ విధంగా చేద్దాం. సో క్యూబ్ అడిగినప్పుడు మన రూల్ ఏమనుకున్నాం, ఫస్ట్ ఏ క్యూబ్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి ఏ స్క్వేర్ మరి ప్లస్ ఆల్టర్నేట్ సింబల్స్ వస్తాయి, ప్లస్ తర్వాత మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేయండి ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది థీరం. సో ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ ఏమొస్తుంది ట్రేస్ వస్తుంది, లాస్ట్ ఏమొస్తుంది డెట్ వస్తుంది. మరి ఇక్కడ ఏం రాలా, సమ్ ఆఫ్ మైనర్ వాల్యూస్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ నంబర్స్ అంటే ఏందనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఓకే, ఫస్ట్ ఏ స్క్వేర్కి ఏ క్యూబ్కి ఏ క్యూబ్ అన్నీ రాసేస్తాం. తర్వాత ట్రేస్ కనుక్కోవాలి. ట్రేస్ అంటే ఎంత, ఇదే కదా ట్రేస్ అంటే. సో +1 -1 వెళ్ళిపోతే 3 అంటే ట్రేస్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకు 3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మీనింగ్ సమ్ ఆఫ్ మైనర్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటంటే ఈ 1కి ఈ 3కి -1కి మనం మైనర్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మైనర్ ఎలిమెంట్స్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1కి మనం ఫైండ్ అవుట్ చేసేప్పుడు ఈ కాలం ఈ రో లేదనుకొని ఏడి మైనస్ బీసీ చేయాలి డెట్ మోడల్లో. సో ఏడి ఏమవుతుంది అంటే మనం 1కి చేస్తున్నాము, ఇక్కడ చేస్తాం 1కి 3 ఇంటూ -1 ఏమవుతుంది -1 -5 ఇంటూ 0 0 అంటే ఆన్సర్ -3. నెక్స్ట్ ఈ 3కి చేయాలి. సో 3కి మనం కనుక్కుంటే అంటే ఆ కాలం ఆ రో పోతే ఈ కాలం ఈ రో పోతే ఏడి 1 ఇంటూ -1 -1 బీసీ 0. సో ఆన్సర్ -1. మరి దేనికి కనుక్కోవాలా, -1కి కనుక్కోవాలా. అర్థమవుతుందా? సో సమ్ ఆఫ్ మైనర్ ఎలిమెంట్స్ యొక్క
మైనర్ ఎలిమెంట్ దేనిది ప్రిన్సిపల్ డయాగ్నల్, ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ, దీనికి మైనర్ ఎలిమెంట్స్ కనుక్కుంటాను. సో -1 అన్నప్పుడు ఈ రో ఈ కాలం పోతే ఏడి అంటే 3 - 0 ఆన్సర్ ఏమవుతుంది 3. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి, యాడ్ చేస్తే -3 + 3. సో -3 + 3 ఏమైపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయినాయి, -3నే కదా ఇక్కడ. సో ఫస్ట్ కాలం తీసుకున్నాము, ఓకే అంతేనండి, ఏడి - బీసీ క్లియర్. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు -1 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలా మనము, ఏ క్యూబ్ రాస్తున్నాము, మైనస్ ట్రేస్ వాల్యూ 3 వచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ మైనర్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది. సో దీన్ని -a అని రాస్తున్నాము. తర్వాత డెట్ ఆఫ్ ఐ, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఆఫ్ ఐ మనం ఇంతకుముందు కనుక్కున్నామా. సో డెట్ కనుక్కోవాలంటే ఏమి, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ కదా, కానీ ఇక్కడ యాడ్ చేసినాము. చూడండి ఇక్కడ యాడ్ చేసినాము, ట్రేస్ వచ్చింది. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ని మల్టిప్లై చేయాలి. సో 3 1s are 3, 3 × -1 -3. సో ఇది -3 కాబట్టి +3i అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా, ఇంతవరకు క్లియర్ కదా. సరే దీన్ని ఏమైనా సింప్లిఫై చేద్దామా, ఏం అవసరం లేదండి. సో ఏ క్యూబ్ తర్వాత -3a² + 3i ఈజ్ ఈక్వల్ టు ఈ -aని ఆ సైడ్ పంపిస్తే ఏమైంది, +e అయింది. సో ఏ అనేది మనకు ఫైనల్ ఆన్సర్ కదా, ఇదే కదా మనకు అడిగినది క్వశ్చన్లో, కాబట్టి ఏ వచ్చింది మనకు. ఏ ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ ఏలోనే ఉంది, ఏ అనే ఆన్సర్. క్లియర్గా అర్థమైందా. నార్మల్ ప్రొసీజర్లో అయితే ఇది లెంతీ చేయాల్సి వస్తుంది. సో మనం ఏం తీసుకున్నాము, క్లే హేమిల్టన్ థియరమ్ అయితే తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాని బైహార్ట్ చేయండి, స్క్వేర్కి క్యూబ్కి రెండు బైహార్ట్ చేయండి, చాలా ఈజీ. క్యూబ్ ఉంది, తర్వాత మైనస్ ప్లస్ మైనస్ రావాలా ఆల్టర్నేట్గా, తర్వాత క్యూబ్ స్క్వేర్ పవర్ 1 ఐ రావాలా. ఫస్ట్ ట్రేస్ వస్తుంది, తర్వాత డెట్ వస్తుంది, లాస్ట్ డెట్ వస్తుంది, తర్వాత సమ్ ఆఫ్ మైనర్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్. ఇది దీనికి సంబంధించిన ఫార్ములా. క్లియర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకే ఇది ఒక క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. సరే మనకి ఏమి ఇష్టం అంటే, ఇఫ్ ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏం లేదు, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఈ కాన్సెప్ట్ ప్రకారంగా. ఈ కాన్సెప్ట్ ప్రకారంగా రూల్ ఏమంటే ఇంకా 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఈ రూల్ ప్రకారంగా. సో ఇది అజంప్షన్ వాల్యూ, మనం ఇంతకుముందు చూసినాం రెగ్యులర్ ప్రాబ్లమ్స్లో. ఓకే సరే ఇప్పుడు దీని ప్రకారం మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి తెలుసు కదా, ఇది కాలమ్స్ అంటాము, ఇది రోస్ అంటాం. సో మనం ఏం చేద్దామంటే రో 1లో ఆపరేషన్ రాద్దాం. ఏమని, రో 1 ప్లేస్లో నేను రో 1ని రో 2ని ప్లస్ రో 3ని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, 1 + ఒమేగా + ఒమేగా స్క్వేర్, తర్వాత ఒమేగా + ఒమేగా స్క్వేర్ + 1, తర్వాత ఒమేగా స్క్వేర్ + 1 + ఒమేగా. ఇంకా రిమైనింగ్ ఏమైనా చేంజ్ అవుతాయి, ఏం చేంజ్ కావు. ఒమేగా స్క్వేర్ 1 1 ఒమేగా, ఇదే కదా మనకు వచ్చేది. ఈ నెక్స్ట్ అంటే ఈ ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఏమవుతుంది, ఇదంతా ఇది 0 0 0 అయిపోతుంది. అంటే మనకి ఈ ప్లేసెస్ 0 0 వస్తాయి. ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 1 ఒమేగా. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం రావాలా మనకు, ఎప్పుడైనా కానీ ఒక రో ఇంకా మనకు జీరోస్ వస్తే, అది కూడా టాప్ 1లో కనుక 0 వస్తే దీని యొక్క డెట్ వాల్యూ ఎంత వస్తుంది, ఖచ్చితంగా 0నే వస్తుంది. ఎందుకు మనం డెట్ కనుక్కోవాలా, మనకు అడిగిన క్వశ్చనే డెట్ కదా, కాబట్టి మనం డెట్కి ఫైండ్ అవుట్ చేస్తాం. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఎందుకు 0 వస్తుంది, ఈ రో అంతా జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఆన్సర్ 0 అవుతుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. సో ఏ మెథడ్లో ట్రై చేసినా కూడా మనం 3 మెథడ్స్ డిస్కస్ చేసినాం. సో ప్లస్ మైనస్ ప్లస్ రాసుకొని ఈ కాలంని రోని వదిలేసి ఏడి - బీసీ కావచ్చు, లేదా ఫస్ట్ సెకండ్ రోస్ని రిపీట్ చేసి ఫస్ట్ సెకండ్ కాలం రోస్ రిపీట్ చేసి ఆ విధంగా చేయండి, లేదా ఈ వీడియోలో నేను చెప్పిన షార్ట్ కట్ థర్డ్ మెథడ్లో చేయండి. ఏది చేసినా కూడా మీకు ఆన్సర్ మాత్రం 0నే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 0. క్లియర్ కదా. సో మనం ఈ సెట్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా బేసిక్ కాన్సెప్ట్ కావచ్చు, ఫార్ములాస్ని అర్థం చేసుకుని మనం అప్లై చేస్తే మన ప్రాబ్లమ్స్లో సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా రెగ్యులర్ ప్యాటర్న్లో పోయినారనుకోండి, చాలా లెంత్గా అయిపోతున్న ప్రాబ్లమ్. మీకు ఇచ్చిన టైంలో మీరు సగం క్వశ్చన్లు కూడా చేయలేరు, హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయలేరు, ఎందుకంటే అంత టైం తీసుకుంటుంది మీరు రెగ్యులర్ ప్యాటర్న్లో పోతే కనుక. ఓకే.